అన్నా ఎలక్షన్ తేదీ దగ్గర పడింది. జనమంతా మన వైపే ఉన్నారనుకో, అయినా కొంచెం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్నా. పోస్టర్లు కటౌట్లు లాంటివి పెట్టకండి, అనవసరమైన ఖర్చు. పక్క పార్టీ వాళ్ళు ఓటుకి 500 ఇస్తున్నారు. ఓటర్లు మన నుంచి కూడా ఎంతో కొంత ఆశిస్తారు కదన్నా. ముకుందా, నువ్వేనా డబ్బు లేని రాజకీయం చేద్దామనే కదా మనం ఈ పార్టీ పెట్టింది? కరెక్టే. అది జరగాలంటే ముందు గెలవాలి, గెలవాలంటే డబ్బు కావాలి కదా. ఏంటి నువ్వు చెప్పేది? మనమే గెలుస్తామని పారిశ్రామికవేత్తలు కూడా నమ్ముతున్నారు. వాళ్ళలో కొంతమంది మనలాగే దేశభక్తి ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. పార్టీకి ఎంత కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? వీడు ఎవడో నీకు తెలీదా? ఎవరండి? మనం కొండ మీద నుంచి తరిమి కొట్టిన ఐరన్ కంపెనీ వాడు. వీడికి ఇలాంటి కంపెనీలు ఈ ఇండియాలో 22 ఉన్నాయి. ఎవరిని ఎదిరించాలని మనం పిడికెలు బిగించామో వాడి ముందే చేయి చాచి నిలబడమంటున్నాడు. అన్నా, వాళ్ళిచ్చే డబ్బుకు ప్రతిఫలంగా ఇది చేసి పెట్టమని ఏమీ అడగట్లేదు. ఓహో, ఊరికే ఇస్తున్నారా? అది నువ్వు నమ్ముతున్నావా? రాజకీయం ఒక చీడ పురుగు లాంటిది. మనకు కూడా చెదపడ్డేస్తుందని ముందే చెప్పాను. అది ఇంత తొందరగా జరుగుతుందనుకోలేదు. కొత్త దారులు వేసేటప్పుడు పాత దారిలో నడవాలి. ఇక్కడే నించోని కదలకుండా వెయ్యాలంటే కుదరదు కదా. మీటింగు వేరు, ఓటింగు వేరన్నా. చప్పట్లన్నీ ఓట్లయిపోతాయనుకోవడం పిచ్చితనం. మనం గెలుపు కొనకూడదు, గెలుపు కోసం అమ్ముడు పోకూడదు. మీరు రెండూ చేయమన్నారు. నా దారి నచ్చకపోతే మొదలు పెట్టిన చోటే ఆపేస్తాను. పార్టీని రద్దు చేస్తాను. అన్నని కాదని మేమేమీ చేయలేము సార్. అధికారంలోకి రావడం అంటే అంత ఆషామాషి విషయం కాదయ్యా. ఇది అడ్వాన్స్. వద్దంటే ఈ డబ్బు వేరే పార్టీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. అన్నా, మీకు ఫోన్ వచ్చిందన్నా. హలో అన్నా, ఆ ముకుందం సత్యమూర్తి కలిసి ఆ ఇనుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నా. రేపే ప్రెస్ మీట్ పెట్టు. పార్టీని రద్దు చేస్తానని ప్రకటిస్తాను. హలో, నమస్తే అండి. నేను సంధ్యా జ్యోతి పత్రిక నుంచి మాట్లాడుతున్నా. అప్పన్న గారు రేపు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, విషయం ఏంటో చెప్తారా? అదే అన్నగారే చెప్తే బాగుంటుంది కదా. రేపు కలుద్దాం, సరేనా? సరే సార్. మనం డబ్బు తీసుకున్న విషయం అన్నకు తెలిసిపోయింది. పార్టీ రద్దు చేయడానికి రేపు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం చేద్దాం? చేసేదేం లేదు. అన్న ఊరికి తిరిగి వచ్చేలోగా కుటుంబాన్ని అంతా తీసుకెళ్లి ఎక్కడైనా లాక్ చేసేద్దాం. ఎలక్షన్ అయ్యాక వదిలేద్దాం. తర్వాత అయినా ప్రశ్న పిలిచి నిజంగా కేస్తాడు. అదే జరిగితే మనకు భవిష్యత్తు ఉండదు. మరేం చేద్దాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు.
పార్వతి 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 హలో నన్ను నా కుటుంబాన్ని ఎవరో చంపాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి నువ్వెవరయ్యా నీ పేరేంటి సార్. నేను అండి డిఎస్పీ గారు వచ్చారండి. చెప్పు చెప్పవయ్యా నేను హలో నేను అప్పనని మమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారా? ఏమంటావన్నా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను అన్నా చెప్పన్నా, ఎక్కడున్నావో చెప్పన్నా. కొండకి తూర్పు రోడ్లో ఉన్నాను. 4వ నంబర్ మైల్ రాయి దగ్గర టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్నాను. అన్నా అన్నా, మీ వదిన బాబు కనిపించట్లేదు. ముందు వాళ్ళు వెతకండి. నన్ను చంపాలనుకున్నంత అన్యాయం నేను ఎవరికి చేయలేదు. నాకు శత్రువులు ఎవరు ఉన్నారు? ముకుంద్. మీ నిజాయితీ నువ్వు కూడా నమ్ముకుందా? వద్దని చెప్పాను కదరా. చూసావా, ఈ రాజకీయం ప్రాణ స్నేహితుని ద్రోహిగా మార్చింది. అభిమాన్ని హంతకుణ్ణి చేసింది. వద్దురా, ఇదంతా మనం మర్చిపోతాం. పార్టీని రద్దు చేసి ఎప్పట్లాగే ప్రజల కోసం పోరాడదాం. పార్టీని రద్దు చేసే హక్కు మీకుంది. నా కళని రద్దు చేసే హక్కు మీకు లేదు. రే, తప్పుడు దారిలో వెళ్తున్నావు సత్యమూర్తి. వద్దు రే ముకుంద, నువ్వే చెప్పరా. మాకు దానిమ్మ గింజలు కావాలి, కంచం కూడా కావాలన్నా. ముకుంద, నన్ను క్షమించండి అయ్యా. ముకుందా, ఎవరన్నా చూస్తున్నారేమో చూడు. ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వు ఉన్నావుగా. రే ముకుంద, రే సత్యం.